మన జీవితంలో దేవుడు కష్టాలు, శ్రమలు, పోరాటాలు, కలవరాలు ఇవేవి వచ్చినా కూడా దేవుడు అనుమతించాడు. కానీ ఆయన సమస్తము మన జీవితంలో మేలు జరుగు నిమిత్తమై మంచిగా మారుస్తాడంట. మంచిగా మారుస్తాడన్న మాత్రంలో నీ దారిలో నువ్వు పోతానికి కాదు, నీ జీవితంలో మంచిగా మారుస్తాడు. కానీ ఉద్దేశం ఏంటంటే మనము క్రీస్తు యేసులాగా మారాలని. అపవాది నిన్ను దాడి చేస్తానికి అనుమతించాడేమో, శోధనని కలుగుతానికి అనుమతించాడేమో, దుష్టుడు నిన్ను పాడు చేస్తానికి అనుమతించాడేమో, అనుమతించాడు అంతే. దేవుడు అలౌడ్ అన్న టైంలోనే వాడు చేసే కార్యాలకి, అపవాది చేసే కార్యాలకి ఎలాగ దాన్ని మేలుగా మార్చాలో ప్లాన్ ఇస్ ఆల్రెడీ డన్ ఫర్ గాడ్. గాడ్ ఇస్ నాట్ గోయింగ్ టు థింక్ నీకు అయిన తర్వాత అప్పుడు కూర్చుని ఇప్పుడు ఏం చేద్దామని ఆలోచించే దేవుడు కాదు. నీకేదో ఒక నష్టం కలిగిన తర్వాత, ఒక పోరాటం వచ్చిన తర్వాత, ఒక కష్టం వచ్చిన తర్వాత ఇప్పుడు దీన్ని మేలుగా ఎట్లా చేద్దామని కూర్చొని ఆలోచించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే దేవుడు ఆది నుండే అంతం ఎరిగిన వాడంట. ఆది నుండే అంతం ఎరిగిన దేవుడు మన జీవితంలో తగిన సమయంలో, తగిన స్థితిగతుల్లో ఏది జరిగించాలో ఆయన ముందుగానే ఎరుగున్నాడు. సో మిమ్మల్ని అడుగుతున్నాను, సమర్పించుకోవడానికి సిద్ధమా?